అందరికీ నమస్కారం అండి. ఈసారి వీడియోలో ఎల్వి ప్రసాద్ గారు నిర్మించిన 70 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న లక్ష్మీ ప్రొడక్షన్స్ వారి ఇలవేలుపు ఈ చిత్ర విశేషాలు చూద్దామండి. ఈ చిత్రం జూన్ 21, 1956 విడుదలైంది. అలా నేటికి 70 సంవత్సరాలు పూర్తి చేసుకుందనమాట. చిత్రం ఇలవేలుపు. కథానాయిక అంజలీదేవి, ఇంకో పాత్రలో జమున ఇద్దరు కనిపిస్తారు. నిర్మాణ సంస్థ లక్ష్మీ ప్రొడక్షన్స్, నిర్మాత ఎల్వి ప్రసాద్, దర్శకుడు డి యోగానంద్, సంగీత దర్శకత్వం సుసర్ల దక్షిణామూర్తి, ఛాయాగ్రహణం కెఎస్ ప్రసాద్. ఆ రోజుల్లో ఈ సినిమా మరి పెద్దగా ఆడినట్లేదండి. ఆ తర్వాత చిత్రంలోని పాత్రలు, పాత్రధారుల గురించి చూసుకుంటే ముఖ్యంగా శేఖర్ అంటే కథానాయకుడి పాత్ర అక్కినేని నాగేశ్వరరావు, శారద అంజలిదేవి, సరళ జమున, శేఖర్ తండ్రి కాంతారావు పాత్ర గుమ్మడి, శేఖర్ బావమరిది గణపతి రేలంగ్ గారు, తర్వాత మోహన్ శేఖర్ స్నేహితుడు చలం, నాన్నగారు ఒక ఆశ్రమం పెద్ద ఆర్ నాగేశ్వరరావు, శేఖర్ మామ ముకుందరావు డాక్టర్ శివరామకృష్ణయ్య, తర్వాత శేషమ్మ ముకుందరావు భార్య సూర్యకాంతం. వీరు ముఖ్య పాత్రలు పోషించారు ఈ సినిమాలో. స్థూలంగా చిత్రకథ చూసుకుంటే ఈ చిత్రం ఒక తమిళ చిత్రం ఆధారంగా తీశారండి. తమిళ చిత్రం ఎదిర్ పరదాతు అనే తమిళ చిత్రం ఈ చిత్రానికి ఆధారం అన్నమాట. ఆ చిత్రం వచ్చిన తర్వాత ఈ చిత్రాన్ని తెలుగులో ఎల్వి ప్రసాద్ గారు తీశారు. ఇందులో కథ చూసుకుంటే కాంతారావు ఒక జమీందారు, అతనికి 4 పిల్లలు. పెద్దవాడు శేఖర్, మిగిలిన ముగ్గురు పిల్లలు చిన్నపిల్లలు అనమాట. ఈ శేఖర్ చదువుకుంటూ ఉంటాడు కాలేజీలోని. అలా ఉన్నప్పుడు ఒకసారి తన ఫ్రెండ్ మోహన్తో బయటకు వెళ్ళినప్పుడు మోహన్ ఏమో జ్వరంలో పడతాడు. అతన్ని అప్పుడు ఒక ఆశ్రమంకి తీసుకెళ్తాడు. నాన్నగారు నడుపుతున్న ఆశ్రమంకి తీసుకెళ్తాడు శేఖర్. అక్కడ శారద అంటే అంజలిదేవి పాత్ర, ఆమె పేషెంట్స్ అందరినీ చూస్తూ ఉంటుందన్నమాట. ఆమెను చూసి శేఖరు ఆమె మంచితనాన్ని చూసి ఆమెలో ప్రేమలో పడతాడు. ఆమెకు తన ప్రేమ గురించి చెప్తాడు, కానీ ఆమె తనకు అలాంటి ఉద్దేశం లేదని చెప్తుందన్నమాట. ఈలోగా శేఖర్కి విదేశాలు వెళ్ళే ఛాన్స్ వస్తుంది. అంచేత విదేశ చదువుల కోసం అతను చైనా వెళ్తాడు. కానీ ఈలోగా అతను వెళ్ళిన విమానం ప్రమాదానికి లోనై అతను కూడా మరణించినట్టు వార్త వస్తుంది. ఆ వార్తతో తండ్రి కాంతారావు తలడిల్లి కృంగిపోతాడనమాట. అతనికి విశేషంగా జబ్బు చేస్తుంది. అప్పుడు ఆ కాంతారావుకు సపర్యలు చేయడానికని నాన్నగారు శారదని పంపిస్తారు. శారద దగ్గరుండి ఆయనకి సపర్యలు చేసి ఆయన్ని మళ్ళీ బ్రతికిస్తుంది. అప్పుడు నాన్నగారి సలహా మీద మళ్ళీ శారదనేమో కాంతారావుని పెళ్లి చేసుకోమని చెప్తారు. శారద ఒప్పుకొని కాంతారావుని పెళ్లి చేసుకుంటుంది అన్నమాట. ఈలోగా విమాన ప్రమాదంలో మరణించకుండా సేఫ్గా బయటపడిన శేఖర్ తను మళ్ళీ ఆశ్రమంకి వస్తాడు. అక్కడ శారద పెళ్లి చేసి వెళ్ళిపోయిందని తెలిసి తన ఇంటికి వెళ్తాడు. ఇంట్లో ఆమెను చూసి నిశ్చేష్టుడవుతాడనమాట. అంటే ఆమె తల్లి స్థానంలో ఉంటుంది అక్కడ. అది అతనికి కొంచెం బాధ కలిగిస్తుంది. కానీ ఆమెని తల్లిగా యాక్సెప్ట్ చేస్తాడనమాట. ఈలోగా శేఖర్ తాగుబోతుగా మారతాడు. ఆ శేఖర్ని మంచి దారిలో పెట్టి శేఖర్ మేనమామ కూతురు సరళతో అతనికి వివాహం జరిపిస్తుంది శారద. ఆ తర్వాత కొన్ని అపార్థాలు రావడము, తర్వాత శారదను అనుమానించడము అవుతుంది. తర్వాత మళ్ళీ కుటుంబాన్నంతా శారద ఎలా కలిపింది, ఆ కలిపిన తర్వాత ఆమె మరణిస్తుందనమాట. ఆమె మరణించాక ఆమెని ఇలవేల్పుగా కొలుస్తారు ఆ కుటుంబం. అది స్థూలంగా చిత్రకథ అండి. ఇది స్థూలంగా చిత్రకథ గురించి చెప్పుకోవాలి ఈ చిత్రాన్ని గురించి. ఫ్యామిలీ సెంటిమెంట్ బాగా ఉన్న సినిమా కదా. ఆ రోజుల్లో నటులందరూ ఇలాంటి పాత్రలకి బాగా నటించడంలో గొప్పవారే కదా. అక్కినేని కానీ, గుమ్మడి కానీ, అంజలీదేవి కానీ, జమున, వీరందరూ ఇలాంటి పాత్రలన్నింటిలో కూడా చాలా బాగా నటించేవారు. అంచేత అలాగే పాత్రల్ని చాలా బాగా పోషించారు. సినిమా చాలా బాగుంటుంది. కానీ ప్రజలకి మట్టుకు ఎందుకో ఆ రోజుల్లో పెద్దగా ఎక్కలేదన్నమాట. ఆ తర్వాత సుసర్ల దక్షిణామూర్తి గారి సంగీత దర్శకత్వంలో ఈ చిత్రంలో 11 పాటలు ఉన్నాయి మొత్తం. ఆ రోజుల్లో ఆ సినిమాల్లో పాటలు ఎక్కువగా ఉండేవి కదా. అలాగే ఇందులో కూడా 11 పాటలు ఉంటాయి. అందులో ముఖ్యంగా 2 పాటలు చాలా ఫేమస్. చల్లని పున్నమి వెన్నెలలోని, తర్వాత చల్లని రాజా ఓ చందమామ. ఈ పాటలన్నీ కూడా రఘునాథ పాణిగ్రాహి, తర్వాత జిక్కి,
పి. లీల ముఖ్యంగా పాడారండి సినిమాలో పాటలు ఎక్కువగా. పి. సుశీల 2 పాటలు పాడారనమాట. మొత్తం 11 పాటలని చెప్పుకున్నాం కదా! తర్వాత ఇంకో విశేషం ఏంటంటే 'చల్లని పున్నమి వెన్నెలలో' పాటని ఈ చిత్రంలో రేలంగి గారి మీద చిత్రీకరించారు. అది కూడా ఒక విశేషంగా చెప్పుకోవాలి. అవండి ఇలవేలుపు చిత్రంలోని పాటల గురించిన విశేషాలు చెప్పుకుంటే. తర్వాత ఈ చిత్రం గురించి ఇంకొన్ని విశేషాలు చెప్పుకున్నాం కదా! ఇది తమిళ 'ఎదిర్ పర్దతు' అనే సినిమాకి ఆధారంగా తీశారని. ఆ చిత్రం 1954లో తమిళంలో మొదటిసారిగా 'ఎదిర్ పర్దతు' పేరుతో వచ్చింది. దర్శకత్వం సిహెచ్ నారాయణమూర్తి అనే తెలుగాయనే చేశారనమాట. ఆ తర్వాత ఆ చిత్రంలో ముఖ్య నటులు శివాజీ గణేషన్, పద్మిని. ఆ చిత్రాన్నే ఎల్వి ప్రసాద్ గారు తెలుగులో తీశారు 1956లో 'ఇలవేలుపు' పేరుతో. డి. యోగానంద్ దర్శకుడు, అక్కినేని అంజలిదేవి ముఖ్య పాత్రధారులు. ఇదే చిత్రాన్ని ప్రసాద్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద ఎల్వి ప్రసాద్ గారే తనే నిర్మాత, దర్శకుడుగా 'శారద' అనే పేరుతో హిందీలో నిర్మించారు. రాజ్ కపూర్, మీనా కుమారి హిందీలో నటీనటులు. ఆ తర్వాత 6 ఏళ్ల తర్వాత మళ్ళీ ఈ సినిమా మలయాళంలో తీశారు 1963లో. కె.ఎస్. సేతుమాధవన్ దర్శకత్వంలో 'నిత్య కన్యక' అనే పేరుతో సినిమా వచ్చిందండి. సత్యన్, రాగిణి ముఖ్య పాత్రధారులన్నమాట. అలా 4 తమిళంతో మొదలై తెలుగు, హిందీతో మలయాళంలో మొత్తం 4 భాషల్లో ఈ చిత్రం తయారైందనమాట. తర్వాత తమిళం, హిందీ చిత్రాలు 2 కూడా చాలా బాగా ఆడి విజయవంతమయ్యాయి. తెలుగు యావరేజ్ చిత్రంగా నిలిచింది. అవండి 70 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఎల్వి ప్రసాద్ గారి లక్ష్మీ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద వచ్చిన 'ఇలవేలుపు' చిత్ర విశేషాలు. ఈ చిత్రం గురించి మీకు తెలిసిన విశేషాలు ఏమైనా ఉంటే కామెంట్స్ బాక్స్లో పంచుకోగలరు. ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మళ్ళీ ఇంకో వీడియోతో మరో చిత్ర విశేషాలతో కలుసుకుందాము. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ వెరీ మచ్.